ఇప్పుడు ఒక లిస్ట్ తీసి టాలీవుడ్ బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంటి అంటే టాప్ 3 ప్లేసుల్లో కన్ఫామ్గా భరత్ అనే నేనైతే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మహేష్ గారికి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్య విపరీతమైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. అలాంటి టైంలో మహేష్ గారి మూవీకి ఎన్టీఆర్ గారి గెస్ట్గా వెళ్ళడం, మా మహేష్ అన్నయ్య అనడం, అంతేకాక మహేష్ గారు ఏమోని మేము బాగానే ఉంటాం మీరే బాగుండాలి అనడం, ఇలాంటి వర్డ్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఆలోచింప చేసాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత మీరెవరు కోటీశ్వరి షోకి మహేష్ గారు ఫస్ట్ టైం ఒక గేమ్ షోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మహేష్ గారికి ఇంక ఎన్టీఆర్ గారికి మధ్య మ్యూచువల్ ఫ్యాన్స్ని పెరిగేలా చేశాయి. ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్కి ఇంకో అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి తెలిసిన ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ప్రెజెంట్ దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసరికి హైదరాబాద్లో నోవోటల్ దగ్గరలో అయితే అవ్వబోతోంది. సో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ గారు గెస్ట్గా రాబోతున్నారని బాగా బజ్ అయితే అవుతుంది. దీనికి ఒక రీజన్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారికి మహేష్ గారికి ఉన్న బాండింగ్ అయితే, సెకండ్ వచ్చేసరికి కొరటాల శివ గారికి మహేష్ గారు ఎంత క్లోజ్ అన్నది. మహేష్ గారు ఒక మాట అన్నారంట కొరటాల శివ గారితో, భరత్ అనే సక్సెస్ తర్వాత మీకు ఇంకా వేరే దారి లేదు, నాకు ఎవరు పెద్ద హీరోలు ఛాన్స్లు ఇవ్వట్లేదు అనుకున్న టైంలని మీరు గుర్తుపెట్టుకోండి, మహేష్ మీకోసం ఎప్పుడు ఉంటారని. అంత క్లోజ్ వాళ్ళిద్దరు కూడా. సో మరి కొరటాల శివ గారితో ఉన్న క్లోజ్నెస్ తోటి, ఎన్టీఆర్ గారితో ఉన్న బాండింగ్ తోటి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ గారు రాబోతున్నారని గట్టిగా బజ్ అవుతుంది. ఈ వార్త కానీ నిజమైతే ఇంకేం ఆలోచించడం లేవు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి కిక్కిరిసిపోయి వస్తారు జనాలు. సో మరి చూడాలి ఏమవుతుందో. అది వాళ్ళ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.